గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. యూపీఎస్సీ పాలిటీ ఈజ్ ద ఎవరు టీచ్ చేస్తారండి? యూపీఎస్సీ పాలిటీ అండ్ యూపీఎస్సీ ఎకానమీ రెండు టీచ్ చేసేది ఎవరు? సురేష్ సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ నేనే టీచ్ చేస్తానండి స్వయంగా. రైట్, కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మనకుంది. దీనిలో ఏం చేస్తాం? ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, డౌట్ క్లియరెన్స్ అనేది చేస్తాం, ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చేస్తాం, డైలీ హిందూ అనాలిసిస్ ఒకటి చేస్తాం, పీడిఎఫ్స్ ఇస్తాం, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం, ఒక మెయిన్ సెషన్ అనేది వీక్లీ కండక్ట్ చేస్తాం, నా యొక్క పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ అడిగినా క్లారిఫై చేయడం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే. ఫీజు ఎంత సార్ అంటే 5,000 కేవలం. కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని మాస్టర్స్ చేసే బాధ్యత నాది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది మళ్ళీ కోర్సు. రైట్, యూపీఎస్సీ హిస్టరీ నా టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తానండి. ఒక కథల రూపంలో హిస్టరీ అనేది మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఎథిక్స్ శ్యామ్ సార్ అనేది టీచ్ చేస్తారు. యూపీఎస్సీ జోగ్రఫీ మనకి నారాయణమూర్తి సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్నప్పటికీ అన్ని కోర్సులు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. ఒకసారి జాయిన్ అయితే జాబ్ వచ్చేంత వరకు మీరు క్లాసులు వినొచ్చు. మనకు ఒక సెపరేట్ యాప్ ఉంది. బోత్ లైవ్ సెషన్స్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఫీజు ఎంత సార్ అంటే 7,000. ఒక్క కరెంట్ అఫైర్స్కే ఫీజు మాత్రం 5,000. కరెంట్ అఫైర్స్కి ఫీజు 5,000, మిగిలిన సబ్జెక్టులన్నింటికి ఫీజు 7,000 అండి. 7,000 కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. కేవలం 2,000 రూపీస్ పర్ మంత్ కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 2,000 కట్టి ఏదో ఒక సబ్జెక్ట్ మీరు తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ నెలకి 2,000 చొప్పున కట్టుకోండి చక్కగా. రైట్, మీకు ఇన్స్టాల్మెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాం. ఎప్పటి వరకు ఈ ఆఫర్ ఉంటుంది సార్ అంటే November 1 వరకు ఉంటుంది. రైట్, ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒకసారి ఫ్లాగ్షిప్ కోర్స్ ఎటార్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఒకసారి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేసినటువంటి అన్ని సబ్జెక్టులు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే 45,000. రైట్, 45,000 మొత్తం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ అనేది ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం. అంటే పునాదుల నుంచి లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం. మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తారు. మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దట్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎస్ఏ రైటింగ్లో మీ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి, నోట్స్లు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్. ఒక్కసారి జాయిన్ అయితే చాలు. రైట్, మీరు ఎంతకాలం ప్రిపేర్ అవ్వాలనుకుంటే అంతకాలం మీకు బోత్ లైవ్ సెషన్స్కి దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్కి యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ఇన్ఫైనెట్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. రైట్, లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. యూపీఎస్సీ స్ట్రీమ్లో మీరు ఎక్కడైనా చూసుకోండి, మేము ఇచ్చే ఫీజు కంటే ఎవరు తక్కువ ఇవ్వరు. ఫీజు ఎంత సార్ అంటే ఓన్లీ 45,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 చొప్పున కట్టుకోవచ్చు. 45,000 రూపాయలు ఒక్కసారి కట్టాల్సిన అవసరం లేదు. కేవలం నెలకి 5,000 చొప్పున కడుతూ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. రైట్, డైలీ టెస్టులు అనేవి ఉంటాయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి, పాలిటీ టెస్టులు ఉంటాయి, హిస్టరీ టెస్టులు ఉంటాయి. ప్రతిరోజు టెస్టులు ఉంటూనే ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ మీ ప్రిపరేషన్ మధ్యలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. ఒకవేళ మీరు దానికి అనుకోండి, రైట్, ఇన్ కేసు ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తనక్కర్లేదు. ఆ సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే కవర్ చేయడం అనేది జరుగుతుంది. మన ఫ్యాకల్టీయే కవర్ చేయడం అనేది జరుగుతుంది. వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా తీసుకోనక్కర్లేదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. మొత్తం అన్నీ వచ్చేస్తాయండి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి, వైజ్ డెసిషన్. ఈరోజు హిందూ అనాలిసిస్లోని ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. రైట్, మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి యూఎస్ టు సపోర్ట్ ఇండియాస్ డిఫెన్స్ ఆఫ్ టెరిటరీ అండి. రైట్, దీన్ని మనం రీసెంట్గా మనకు తెలుసు థర్డ్ 2+2 డైలాగ్ అనేది ఇండియాకి యూఎస్కి మధ్య జరగడం అనేది జరిగింది. రైట్, దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో
జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఏం జరిగింది, ఏ అగ్రిమెంట్స్ చేసుకున్నారు, వాట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇండియా యుఎస్ రిలేషన్స్, మనం వీటన్నింటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా. ఇండియా అండ్ యుఎస్ మధ్య 3వ 2+2 డైలాగ్ అనేది జరగడం అనేది జరిగింది. ఇది థర్డ్ అండి. రైట్, ఈ 2+2 డైలాగ్ అంటే ఏంటో నేను చాలాసార్లు చెప్పాను. 2+2 డైలాగ్ అంటే ఏంటండి, ఒక దేశం నుంచి డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, ఇంకొక దేశం నుంచి డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, ఈ నలుగురు కూర్చొని చర్చించుకుంటే మాట్లాడుకుంటే దాన్ని ఏమంటామో 2+2 డైలాగ్ అంటాం. 2+2 డైలాగ్లో మామూలుగా దేని గురించి జరుగుతాయి, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ గురించి అండ్ ఫారెన్ పాలసీస్ గురించి మీటింగ్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళే కదా, ఈ మినిస్టర్సే కదా ఉండడం అనేది జరుగుతుంది మీటింగ్లో. సో వీళ్ళు మాత్రమే దీనిలో పాల్గొనడం అనేది జరుగుతుంది. రైట్, ఇండియా యుఎస్ మధ్య 2+2 డైలాగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2018లో స్టార్ట్ అయిందండి. 2018లో ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరగడం అనేది జరిగింది. 2019లో ఎక్కడ జరిగిందండి, వాషింగ్టన్లో జరగడం అనేది జరిగింది. ఇప్పుడు 2020లో ఎక్కడ జరుగుతుంది, మళ్ళీ న్యూఢిల్లీలో జరగడం అనేది జరుగుతుంది. సో యుఎస్ తాలూకా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ ఫారిన్ అఫైర్స్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇక్కడికి రావడం అనేది జరిగింది. వచ్చి మీటింగ్ ఏదైతే 2+2 డైలాగ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దీనిలో ఇంపార్టెంట్గా ఏం సైన్ చేశారు, ఏమేమి మాట్లాడారు, డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండమ్మా. వీళ్ళు సైన్ చేసినటువంటి మొదటి ఇంపార్టెంట్ ఇదేంటి అంటే, నిన్న కూడా నేను చెప్పాను సైన్ చెయ్యబోతున్నారు అని నిన్న సైన్ చేసేసారు. రైట్, బీఈసీఏ ఏదైతే ఉందో బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ ఆన్ జియోస్పేషియల్ కోఆపరేషన్, నేను దీని గురించి మీకు కావాలంటే డీటెయిల్డ్గా నిన్న చెప్పానండి. జియోస్పేషియల్ కోఆపరేషన్ అంటే ఏంటో నేను డీటెయిల్డ్గా చెప్పాను. జియోస్పేషియల్ కోఆపరేషన్ అంటే ఏంటి, రెండు కంట్రీస్ వాళ్ళ తాలూకా మ్యాప్స్ డేటా ఏవైతే ఉంటాయో, లేకపోతే జోగ్రఫికల్ లొకేషన్స్ సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం. రైట్, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాయి, దాన్నే బీఈసీఏ అంటాం. రైట్, ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇరుపక్షాలు మాట్లాడడం అనేది జరిగింది. దానిలో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమని చెప్పారు అంటే, సావరెనిటీ, ఇండియా యొక్క టెరిటోరియల్ సావరెనిటీ అండ్ లిబర్టీకి ఆటంకం కలిగించిన శక్తులు ఏవైతే ఉంటున్నాయో వాటిని మేము వాటికి ఎగెనెస్ట్గా మేము అటాక్ చేస్తాము. రైట్, ఇండియాకి మేము డిఫెన్స్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పడం అనేది, ఇండియాని డిఫెండ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పడం అనేది జరిగింది. వీ విల్ సపోర్ట్ ఇండియా అని చెప్పి యుఎస్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. టెరిటోరియల్ సావరెనిటీకి లిబర్టీకి భంగం కలిగిస్తుంది ఎవరండి, మనందరికీ తెలుసు, చైనా. రైట్, ముఖ్యంగా లడాఖ్లో ఏదైతే జరుగుతుందో ఆ స్టాండ్ ఆఫ్ గురించి మాట్లాడుతూ ఈ విధమైనటువంటి ఇది చేయడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఈయన ఇంకోటి ఏం చెప్పారు అంటే, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇట్ ఈజ్ నో ఫ్రెండ్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి అది ఫ్రెండ్ కాదు, స్నేహితులు కాదు, స్నేహంగా ఉండదు. రైట్, ప్రజాస్వామ్యానికి కమ్యూనిస్టులు అనేవాళ్ళు శత్రువులు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, మీరు గమనిస్తే ఇండియా యుఎస్ అంటే యుఎస్ ఏంటండి, ఎర్లియస్ట్ డెమోక్రసీ. రైట్, ఇండియా ఏంటండి, లార్జెస్ట్ డెమోక్రసీ. ప్రజాస్వామ్య డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కొరకు పాలన ఏదైతే ఉంటుందో దాన్ని మనం డెమోక్రసీ అంటాం. రైట్, యుఎస్ ఈజ్ ద ఎర్లియస్ట్ డెమోక్రసీ, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. ఈ రెండు కంట్రీస్ సేమ్ డెమోక్రటిక్ వాల్యూస్ షేర్ చేసుకుంటున్నాయి ఎప్పటి నుంచో. రైట్, ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుంది. రైట్, ఇట్ ఈస్ ఎన్ ఎనిమీ టు డెమోక్రసీ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు అంటే, రూల్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో, చట్టం ఏదైతే ఉంటుందో చట్టబద్ధంగా నడుచుకోవడానికి కూడా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు అని చెప్పారండి. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పరెన్సీని కూడా వాళ్ళు ఫాలో అవ్వరు, దే ఆర్ ఒపెక్ పీపుల్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా వీళ్ళు కట్టుబడరు. రైట్, ఏ నావిగేషన్ అండి, మ్యారిటైమ్ నావిగేషన్. రైట్, సముద్ర జలాల్ని ఫ్రీగా, ఓపెన్గా, ప్రాస్పరస్గా ఉండనివ్వట్లేదు. దేని గురించి మాట్లాడారు, ముఖ్యంగా మనం
ఇండియన్ ఓషన్ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతూ ఈమె చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇండియా పసిఫిక్ ఓషన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్కి తగ్గించడానికి ఫామ్ అయినటువంటి ఇదేంటండి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ అంటాం. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరండి, ఇండియా, నెక్స్ట్ యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్లాస్లో వీటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నా క్లాస్లో ఎక్కువ రివిజన్ కూడా చేస్తానండి. మీరు కరెంట్ అఫైర్స్ కోర్సు జాయిన్ అయితే మీకు రివిజన్ కూడా ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. రైట్, రివిజన్ కూడా ఎక్కువగా చేయడం అనేది కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు ఇది కూడా ఇస్తానండి. రైట్, దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే పీడిఎఫ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఏదైతే ఉందో వీటికి అడ్డుపడుతుంది చైనా అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, దాంతోపాటు ఇండియా అండ్ యుఎస్ కొన్ని ఎంఓఎస్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కూడా కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం అనేది జరిగింది. మొదటి అగ్రిమెంట్ ఏంటి అంటే టెక్నికల్ కోఆపరేషన్, ఎర్త్ అబ్జర్వేషన్స్ అండి. ఈ డిజాస్టర్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ డిజాస్టర్స్కి వ్యతిరేకంగా టెక్నికల్ షేరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ అబ్జర్వేషన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్లో టెక్నికల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దానికోసం ఈ రెండు కంట్రీస్ ఇది చేసుకుంటున్నాయని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ అగ్రిమెంట్స్ కూడా ఇది చేశారండి. ముఖ్యంగా గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ తాలూకు ఏదైతే ఆల్రెడీ ఉన్నదాన్ని ఎక్స్టెండ్, ఆ ఎంఓయూ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఇదయ్యారు. ఏ ఎంఓయూ అండి, గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్. రైట్, దీని ఈ రెండు దేశాల మధ్య ఆల్రెడీ జరిగినటువంటి ఈ అగ్రిమెంట్ని ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కస్టమ్స్ డేటా ఏదైతే ఉంటుందో ఈ కస్టమ్స్ డేటా కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఒకదానికొకటి ఎలక్ట్రానిక్ షేరింగ్ గురించి కూడా అగ్రిమెంట్ చేసుకోనున్నారు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు డిఫరెంట్ ట్రెడిషనల్ ఇండియన్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్ మెడిసిన్స్ని గ్లోబల్ మార్కెట్కి తీసుకెళ్ళడానికి, గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ మెడిసిన్స్ యొక్క వాల్యూ పెంచడానికి యుఎస్ కూడా తన తాలూకా హెల్ప్ అనేది చేస్తుంది అని చెప్పి యుఎస్ పీపుల్ అనే వాళ్ళు తన స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండియా అండ్ యుఎస్ గోల్స్ ఏ రీజియన్లో అండి గోల్స్ వీళ్ళవి, ఇండో పసిఫిక్ రీజియన్లో గోల్స్. వీళ్ళ గోల్ ఏంటి, మెయిన్లీ టు మిటిగేట్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. ఈ గోల్స్ని రీచ్ అవ్వడంలో రెండు కంట్రీస్ కోఆపరేటివ్గా ముందుకు వెళ్తాయి, కలిసికట్టుగా ముందుకు వెళ్తాయి అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, అండ్ నెక్స్ట్ దే డిసైడెడ్ టు ఎక్స్పాండ్ జాయింట్ కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కానీ పీపుల్ యొక్క వెల్ఫేర్కి డిఫరెంట్ కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ చేయడం కానీ వీటన్నింటి కోసం కలిసి ముందుకు వెళ్తామని చెప్పడం అనేది జరిగిందండి. బట్ చైనా రిజెక్ట్ చేయడం జరిగింది. యుఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చైనా ఏం చెప్పింది అంటే చైనాకి దాంతోపాటు ఇట్స్ రీజనల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో నైబర్హుడ్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా చైనా ఏం చెప్పింది అంటే యుఎస్ అనేది కోల్డ్ వార్ మెంటాలిటీ అనేది ఫాలో అవుతుంది. రైట్, ఈ కోల్డ్ వార్ మెంటాలిటీ అనేది పూర్తిగా తీసేయాలి అని చెప్పడం అనేది జరిగింది. కోల్డ్ వార్ అనేది మనం వరల్డ్ హిస్టరీలో నేర్చుకుంటాం. కోల్డ్ వార్ ఎవరికి జరిగిందండి, యుఎస్కి సోవియట్ యూనియన్కి యుఎస్ఎస్ఆర్కి మధ్య జరగడం అనేది జరిగింది. క్యాపిటలిస్టులకి కమ్యూనిస్టులకి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏంటి, కోల్డ్ వార్. ఇట్ ఈస్ బేసికలీ నాట్ ఎ వార్, బట్ రెండు కంట్రీస్ మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ లాగా జరగడం అనేది జరిగింది. రైట్, ఇది ఒక ఎరా టైంలో 1947 నుంచి 1992 వరకు జరగడం అనేది జరిగిందండి. రైట్, ఈ కోల్డ్ వార్ గురించి మీకు తెలుసనే అనుకుంటున్నాను. రైట్, జస్ట్ చిన్న ఇంట్రడక్షన్. రైట్, సో అదర్ డిస్కషన్స్ ఏం చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ ఏరియా మీద వీళ్ళ స్టాండ్ ఏంటి. రైట్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ యుఎస్ రీసెంట్గా తాలిబాన్ యుఎస్ పీస్ డీల్స్ చేసుకోవడం అనేది జరిగింది. దాని ఇంపాక్ట్ ఇండియా మీద పడనుంది. సో ఆ పీస్ డీల్స్ గురించి ఎవరి స్టేటస్ ఏంటి అనేటటువంటి ఒక ఇది తీసుకున్నారు. దాంతోపాటు తాలిబాన్ లెడ్ కాకుండా ఆఫ్ఘాన్ లెడ్, ఇప్పుడు ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్లో ఆ ఆఫ్ఘాన్ ఓన్డ్ పీస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిని
రెండు కంట్రీస్ సపోర్ట్ చేద్దామని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే తాలిబాన్ల యొక్క ఇంట్రడక్షన్ లేకుండా ఆఫ్ఘన్ ఫార్మల్ గవర్నమెంట్ చేసేటటువంటి పీస్ ప్రాసెస్ ఇది చేద్దామని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు బీసీఏ కోఆపరేషన్ ఏదైతే ఉందో, బీసీఏ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రైట్. బీసీఏ అంటే ఏంటండి? బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ ఆన్ జియోస్పేషియల్ మ్యాప్స్. అంటే ఒకదానికి మ్యాప్స్ ఇంకొకటి షేర్ చేసుకునే అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నారో దీనివల్ల కూడా చాలా ఇంపార్టెంట్ ఇదనేది జరుగుతుంది, రైట్. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుందండి? రెండు కంట్రీస్కి, ముఖ్యంగా ఇండియాకి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇండియా డిఫెన్స్ సెక్టార్లో సెల్ఫ్ రిలయంట్ అవ్వాలనుకుంటుంది. సో ఇండియన్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ మిసైల్స్కి యాక్యురసీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఇది ఈ బీసీఏ ఏదైతే అంటే మన ఇండియాతో షేర్ చేసుకునే మ్యాప్స్, దాంతోపాటు జియోగ్రఫికల్ డేటా అనేది యాక్యురేట్గా అవతల వాళ్ళని అటాక్ చేయడానికి మనకు బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పడం అనేది జరిగిందండి, రైట్. ఫర్ ఐడెంటిఫైయింగ్, అప్డేటింగ్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ టార్గెట్ని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కమ్యూనికేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, లయాసన్ ఆఫీసర్స్ అంటారు, వీళ్ళ గురించి నిన్న కూడా నేను చెప్పాను. రెండు కంట్రీస్ యొక్క కమ్యూనికేషన్ని బలోపేతం చేసేటటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా నియమించడానికి ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆర్కిటెక్చర్ని కూడా, ఒక ఫ్రేమ్వర్క్ని కూడా వీళ్ళు ఫ్రేమ్వర్క్ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగిందండి. మీకు నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది మెల్లగా రాసుకోండి. ఒక ఇబ్బంది అవుతున్నట్టయితే హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కావాలంటే మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, రైట్. దాంతోపాటు అడ్వాన్స్డ్ ఫీల్డ్ ఆఫ్ మ్యారిటైమ్లో అడ్వాన్స్డ్ కోఆపరేషన్, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి ఒక ఫ్రేమ్వర్క్ అండ్ గైడ్లైన్స్ కూడా వీళ్ళు ఫ్రేమ్ చేసుకోవడానికి ముందుకు రావడం అనేది జరిగిందండి, రైట్. దీస్ ఆర్ ద థింగ్స్. మోస్ట్లీ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ సంబంధించినటువంటివి ఈ 2+2 డైలాగ్లో మాట్లాడుకుంటారని చెప్పాను కదా. సో వాటికి సంబంధించినటువంటి ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు యుఎస్ అనేది ఇండియా యొక్క సావరెంటీని, లిబర్టీని ఇండియా కాపాడుకునేందుకు యుఎస్ తన సపోర్ట్ని ఇండియాకి అందిస్తుంది అని చెప్పడం అనేది కూడా జరిగింది, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ రియల్లీ వెల్. ఈ ఆర్టికల్ గురించి బేసిక్స్ నిన్న మనం డిస్కస్ చేసాం. మీకు ఏమైనా ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి కావాలంటే ఒకసారి నిన్నటి మన అనాలిసిస్ అనేది ఒకసారి చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థం అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నౌ అవుట్సైడర్స్ కెన్ బై ల్యాండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది మనం పాలిటీ అండ్ గవర్నెన్స్లో చదువుకుంటామండి, గవర్నమెంట్ ఆర్డర్స్లో. జిఎస్ పేపర్ 2 సిలబస్ పర్స్పెక్టివ్లో జిఎస్ పేపర్ 2లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది, రైట్. ఈ ఆర్టికల్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఏం ప్రొవిజన్స్ తెచ్చారు, ఏమేం చేశారు డీటెయిల్డ్గా అనేది మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలుసు, సుమారుగా ఏడాది క్రితం అంటే ఆగస్ట్ 5, 2019 ఒక ఇంపార్టెంట్ డెసిషన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఏంటండి? జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఇస్తున్నటువంటి ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దీనిని అబాలిష్ చేయడం అనేది జరిగింది, రైట్. దీనిని అబాలిష్ చేసి ఏం చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానిని బైఫర్కేట్ చేశారు. ఎలా బైఫర్కేట్ చేశారు? బైఫర్కేట్ చేయడం అంటే రెండుగా విడదీయడం అనేది. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఒకటి, లడాక్ యూనియన్ టెరిటరీ ఒకటి. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇచ్చారు, లడాక్ యూనియన్ టెరిటరీకి నో లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇలా బైఫర్కేట్ చేయడం అనేది జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో దానిని గవర్నమెంట్ లాక్కోవడం అనేది జరిగింది. దాన్ని గవర్నమెంట్ కంప్లీట్గా అబాలిష్ చేయడం అనేది జరిగింది త్రూ ద అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370, రైట్. దీనిలో భాగంగా ఏవైతే న్యూ ప్రొవిజన్స్ ఏవైతే తీసుకొస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో, ప్రజెంట్ యూనియన్ టెరిటరీ కదా, యూనియన్ టెరిటరీలో. సో రీసెంట్గా ఏం చేశారు అంటే
ఒక ప్రొవిజన్ ముందున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ని క్యాన్సిల్ చేసి ఒక న్యూ ఆర్డర్ అనేది పాస్ చేశారు. దేని గురించి అంటే సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అండి. సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ గురించి ఒక కొన్ని న్యూ ప్రొవిజన్స్ అనేవి చేయడం అనేది జరిగింది. దాని గురించి జాగ్రత్తగా మాట్లాడదాం, డీటెయిల్డ్గా. జాగ్రత్తగా వినండి అమ్మా. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం చెప్పాము? న్యూ ల్యాండ్ లాస్ అనేవి తీసుకొచ్చారు అని చెప్పాము, రైట్? ఎవరు తీసుకొచ్చారండి? సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ల్యాండ్ లాస్ లేదా త్రూ అన్ ఆర్డర్ తీసుకురావడం అనేది జరిగింది. ఎవరు ఆర్డర్ పాస్ చేశారు అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ పాస్ చేయడం అనేది జరిగింది. రైట్, యూనియన్ హోమ్ మినిస్ట్రీ, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్, థర్డ్ ఆర్డర్ అండి. ఇది థర్డ్ ఆర్డర్ మూలంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ల్యాండ్ రిఫార్మ్స్తో ఏం చేశారు అంటే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారండి. దీనిలో ఈ థర్డ్ ఆర్డర్లో 12 పాత ప్రీవియస్ లాస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ల్యాండ్ లాస్ని కంప్లీట్గా రిపీల్ చేశారు, రైట్? దాంతోపాటు ఒక 14 ల్యాండ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వీటిలో చేంజెస్, అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది, రైట్? సో ఏంటేంటి తీసుకొచ్చారు, ఏమేమి సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమేమి జరిగాయో చూద్దాం, జాగ్రత్తగా వినండి. అన్నింటికంటే ముందు ఫస్ట్ది ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ బిగ్ ల్యాండెడ్ ఎస్టేట్స్ ఎబోలిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దీంతో ఈ యాక్ట్ని అబాలిష్ చేయడం అనేది జరిగింది. అబాలిష్ చేసి ఏం చేశారు? ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ల్యాండ్ రైట్స్ అనేవి కల్టివేటర్కి ఇస్తుందండి. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ల్యాండ్ రైట్స్ కల్టివేట్ చేసి ఎవరైతే పండిస్తారో వాళ్ళకి ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, పండిస్తారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైతు హోదా ఉండడం వేరు, కష్టపడి దున్ని పండించే వాళ్ళు వేరు. ఈ కల్టివేట్ చేసే వాళ్ళని ఏమంటాం? టిల్లర్స్ అంటాం. అంటే ఒకప్పుడు జమీందారులు ల్యాండ్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఏం చేసేవాళ్ళు? ల్యాండ్ని కల్టివేట్ చేసే వాళ్ళకి ఇచ్చి కష్టపడించుకునేవాళ్ళు, ఆ సొమ్మంతా వీళ్ళు తీసుకునేవాళ్ళు. కానీ ఏం చేశారు? దీని ద్వారా ల్యాండ్ రైట్స్, ఈ యాక్ట్ 1950లో వచ్చింది. ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారు? ల్యాండ్ రైట్స్ అన్నీ కల్టివేట్ చేసేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది, రైట్? ఈ యాక్ట్ని ఏం చేశారు అంటే అబాలిష్ చేయడం జరిగింది రీసెంట్గా. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ ఏం తీసుకున్నారు అంటే ఆర్టికల్ 370 అందిస్తున్నటువంటి పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ ద స్టేట్ అనే టర్మ్ని కంప్లీట్గా లాక్కోవడం అనేది జరిగింది. దీన్ని కంప్లీట్గా ఆమిట్ చేయడం అనేది జరిగిందండి. పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ అంటే సింపుల్, నేను చెప్తాను చూడండి. మనం ఒకవేళ ముందు ఎలా ఉండేదంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ కొనాలి అనుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ కొనాలంటే తప్పకుండా మీరు ఏం చూపించాలి? పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. నౌ ఇప్పుడు ఏం చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ కొనాలి అంటే మిగిలిన కంట్రీ మొత్తం ఏ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారో అదే, అంటే ఈ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది చూపించక్కర్లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ లా తీసుకొచ్చినటువంటి మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్? ఏం చేస్తుంది దీనివల్ల? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అని గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే వాట్ ఈస్ ద గవర్నమెంట్ స్టాండ్? గవర్నమెంట్ స్టాండ్ ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే దీని ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పెట్టుబడులు తరలు వస్తాయి, దాంతోపాటు ఇండస్ట్రీస్ అనేవి వస్తాయి, రైట్? ఇవి దాంతోపాటు హెల్త్ కేర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో హెల్త్ కేర్ సెక్టార్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ సెక్టార్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. ఏదైతే ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370 ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి, ఇండస్ట్రీస్ రావడానికి హెల్ప్ చేయలేదు. సో ఈ రీజియన్ ఏదైతే ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలకి ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ గురించి అసలు తెలియలేదు.
సో ఎప్పుడైతే మేము ఆర్టికల్ 370 అనేది తీసేసామో, రైట్, దీని ద్వారా తీసుకొచ్చిన ఇప్పుడు కొన్ని ల్యాండ్ లాస్ తీసుకొచ్చాం కదా, న్యూ ల్యాండ్ లాస్ అమెండ్మెంట్స్, దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, హెల్త్ కేర్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. సో జనాల యొక్క జీవన ప్రమాణాలు అనేవి మెరుగుపడతాయి, లైఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ అనేది మెరుగుపడడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 370 వాళ్ళకి ఇస్తున్నటువంటి స్పెషల్ రైట్స్ని కంప్లీట్గా స్పెషల్ రైట్స్ ఆన్ ల్యాండ్ అండి, వాళ్ళ భూమి మీద వాళ్ళకే హక్కు ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉంటుందో దానిని కంప్లీట్గా లాగేసుకుంటున్నట్టు, దానికి ఒక చరమగీతం ఎండ్ కార్డు పడినట్టు అని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఈ యాక్ట్ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఎవరైతే హెల్త్ కేర్ సెక్టార్లోని, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సెక్టార్లోని ఎవరైతే ఏ పీపుల్ అయితే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్, వాళ్ళకి ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే ప్రొవిజన్ తీసుకొచ్చారండి. రైట్, అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. సో దట్ జనాలకి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ కదా, సో జనాలకి ప్రోగ్రెస్ అనేది, సొసైటీలో ఒక ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అని చెప్పి గవర్నమెంట్ అనేది చెప్పింది. దాంతోపాటు ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందో ఈ రీజియన్లో పీస్, శాంతి, ప్రోగ్రెస్, పురోగతి లేదా అభివృద్ధి, దాంతోపాటు ప్రాస్పరిటీ అంటే సుభిక్షంగా ఉండడం, రైట్, ఇవన్నీ చక్కగా పెరుగుతాయని చెప్పి గవర్నమెంట్ వాదించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ న్యూ ప్రొవిజన్ ఏం చేస్తుంది అంటే ఎనీ ఆర్మీ ఆఫీసర్, గుర్తుపెట్టుకోండమ్మా, ఎనీ ఆర్మీ ఆఫీసర్ హూ ఈజ్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ కార్ప్స్ కమాండర్, అంటే కార్ప్స్ కమాండర్ కంటే ఎక్కువ స్థాయిలో, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ ఏదైనా ఒక ఏరియాని, ఏదైనా యూనియన్ టెరిటరీలో ఉన్న ఏదైనా ఒక ఏరియాని స్ట్రాటజిక్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. ఈ స్ట్రాటజిక్ ఏరియాగా డిక్లేర్ చేశారనుకోండి, ఈ స్ట్రాటజిక్ ఏరియాలో ఏం చేయాలి అంటే ఈ ల్యాండ్ని దేనికోసం, ఆర్మీ పర్సోనల్ యొక్క ట్రైనింగ్ కోసం అండ్ ఆర్మీ పర్సన్కి ఉపయోగపడడం కోసం, టు సర్వ్ ఆర్మడ్ ఫోర్సెస్, ఈ స్ట్రాటజిక్ ఏరియా వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఉపయోగపడుతుంది, వాళ్ళ కోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రొవిజన్లో ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రికల్చరల్ ల్యాండ్ మాత్రం ఎక్వైర్ చేసుకోకూడదు బయట వాళ్ళు అని చెప్పారు. అగ్రికల్చరల్ ల్యాండ్ మాత్రం నువ్వు ఇవ్వాలి, అక్కడున్న రైతు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి, ఓన్లీ అగ్రికల్చరిస్ట్కే ఇవ్వాలి, కార్పొరేట్లకు ఇవ్వకూడదు. అగ్రికల్చర్ ల్యాండ్ని అగ్రికల్చరిస్ట్కి మాత్రమే ఇవ్వాలి, ఓన్లీ వాళ్ళకే పర్చేజ్ చేయడం అనేది జరగాలి. దాంతోపాటు రైట్, సేల్ కానీ, ల్యాండ్ యొక్క సేల్ కానీ, గిఫ్టింగ్ కానీ, గిఫ్ట్గా ఇవ్వడం కానీ, ఎక్స్చేంజ్గా ఇవ్వడం కానీ ఎవరికి, నాన్ అగ్రికల్చరిస్ట్కి, రైతు కానటువంటి వాడికి ఇచ్చారనుకోండి అది తప్పు, దట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పడం అనేది ఒక న్యూ ప్రొవిజన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చేశారంటే ఇప్పటి వరకు అగ్రికల్చరల్ కోసం వాడుతున్నటువంటి ల్యాండ్ని ఇంకొకరికి ఇవ్వడమే కాదు, వేరే పర్పస్ కోసం వాడకూడదు, నాన్ అగ్రికల్చరల్ పర్పస్ కోసం వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ అనేది తప్పకుండా తీసుకోవాలి. కలెక్టర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకుంటే తప్ప అగ్రికల్చరల్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చరల్ పర్పజెస్కి వాడకూడదు అనేటటువంటి ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ దానికి ఇది చేయడం అనేది అమెండ్మెంట్స్ 1996 దానికి అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్స్ ద్వారా ఏం తీసుకొచ్చారు, అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది కేవలం ఇంకొక అగ్రికల్చరిస్ట్కి మాత్రమే అమ్మాలి, రైట్, ఓన్లీ వాళ్ళకే అమ్మాలి. దాంతోపాటు సేల్, గిఫ్ట్గా ఇవ్వడం కానీ, ఎక్స్చేంజ్గా ఇవ్వడం కానీ ఎవరికి, ల్యాండ్ని నాన్ అగ్రికల్చరిస్ట్కి ఇస్తే అది నాట్ వ్యాలిడ్, ఇవ్వకూడదు. ఓన్లీ వ్యవసాయపు భూమి వ్యవసాయానికే ఉపయోగించాలి, రైతు ఇంకొక రైతుకే ఆ భూమిని అమ్మాలి, రైట్, ఇది చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైనా అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ పర్పస్కి ఉపయోగిస్తే తప్పదు అనుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ తప్పని పరిస్థితుల్లో, నిజంగా అది ఇంపార్టెంట్ అనే పరిస్థితుల్లో
అప్పుడు ఆమోదిస్తారు, లేకపోతే ఆమోదించరు. ఈ ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను, ఏం తీసుకొచ్చారు ఏంటి అని. బట్ గుప్కార్ ఎలియన్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సిక్స్ లోకల్ పార్టీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపి ఒక కొయిలేషన్గా ఏర్పడ్డాయి అని చెప్పుకున్నాం, గుర్తుందా అండి ఒకసారి? ఎందుకోసం? జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో, స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దానిని రిస్టోర్ చేయడం కోసం. సెంట్రల్ గవర్నమెంట్ లాగేస్తుంది కదా స్పెషల్ స్టేటస్, దానిని మళ్ళీ తిరిగి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు అందించడం కోసం ఎవరు? ఈ 6 లోకల్ పార్టీస్ అనేవి కలిపి పనిచేస్తాయి. రైట్, ఆ ఎలియన్స్ని, ఆ కొయిలేషన్నే గుప్కార్ ఎలియన్స్ అంటాం. ఇది మాత్రం ఏం చేసింది అంటే దిస్ మూవ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం అనేది జరిగింది. పొలిటికల్ పార్టీస్ ఏమన్నాయి? అన్కాన్స్టిట్యూషనల్. జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ ఎప్పటి నుంచో అనుభవిస్తున్నటువంటి స్పెషల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బలవంతంగా లాక్కోవడం తప్పు అని చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ అనేది కార్పొరేట్స్కి డే టైం ట్రేడింగ్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. కార్పొరేట్స్కి బలవంతంగా అమ్మడం జరుగుతుంది. రైట్, కార్పొరేట్స్ చేతుల్లో ప్రతి ఒక్కటి ల్యాండ్ని పెడుతుంది, మా నేలను పెడుతుంది అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అనడం అనేది జరిగింది. కానీ గవర్నమెంట్ ఏముంటుంది? ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే మొదలవుతుందో ఈ ఏరియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో పీస్ అండ్ ప్రాస్పరిటీ అనేది డెవలప్ అవుతాయని చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రాన్స్ బాయ్కాట్ కాల్ పుషెస్ టర్కీ ఈవెన్ ఫర్దర్ ఫ్రమ్ EU నుంచి దూరంగా నెట్టివేస్తుందంట. ఎవరిని? టర్కీని. ఎందుకు? రీజన్ ఫ్రాన్స్ బాయ్కాట్ కాల్. అసలు ఏంటి ఈ ఆర్టికల్? దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని దేనిలో చదువుకుంటామండి? GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్తో సహా మీకు అర్థమవుతుంది. రైట్, ఏం లేదమ్మా, రీసెంట్గా ఏమైందంటే ఒక ఫ్రెంచ్ హిస్టరీ టీచర్, రైట్, ఈయన మర్డర్కి గురవడం అనేది జరిగింది. ఒక ఫ్రెంచ్ హిస్టరీ టీచర్. ఎందుకు సార్ హిస్టరీ టీచర్ని పాపం చంపేశారు అంటే, ఒకటి చూడండి, ఎందుకు చంపేశారంటే ప్రాఫిట్ మహమ్మద్ మీకు తెలిసే ఉంటుంది. హిస్టరీ ఎవరైతే చదువుతారో, హిస్టరీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో, మిడివల్ హిస్టరీ ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళకి తెలుసు, మహమ్మద్ ప్రవక్త అంటాం. రైట్, ఈ ప్రాఫిట్ మహమ్మద్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం అండి. ఇస్లాంని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? ప్రాఫిట్ మహమ్మద్. ఈ ప్రాఫిట్ మహమ్మద్ని ఈ ప్రాఫిట్ మహమ్మద్ని హిస్టరీ టీచ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో టీచర్, ఈయన ఏం చేశారంటే ప్రాఫిట్ మహమ్మద్ యొక్క కార్టూన్స్ యూజ్ చేస్తూ, రైట్, ఇతని తాలూకా కార్టూన్స్ యూజ్ చేస్తూ లెసన్ చెప్పడం అనేది జరిగింది. పాపం పిల్లలకి బాగా అర్థం అవుద్దని అనుకున్నాడేమో చెప్పారు. అలాగా చెప్తే ఇది చూసినటువంటి ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇస్లామిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇతన్ని మర్డర్ చేయడం అనేది జరిగింది. పాపం బ్రుటల్గా చంపేయడం అనేది జరిగింది. ఎందుకు చంపేశారు? తమ ఇస్లాం మతస్థాపకుడైనటువంటి ప్రాఫిట్ మహమ్మద్ మీద ఈయన కార్టూన్స్ ఉపయోగించి అలా ఇది చేయడం వాళ్ళకి నచ్చలేదు పాపం. రైట్, ఇప్పుడు ఏమైందో చెప్తాను చూడండి. సో ఈ ఫ్రెంచ్ హిస్టరీ టీచర్ని సపోర్ట్ చేస్తూ పాపం ఆయన రైట్స్తో అలా టీచ్ చేసే అధికారం అనేది ఆయనకు ఉంది, ఫ్రీ స్పీచ్ అనే హక్కు ఆయనకు ఉంది. సో అలా ఇది చేయడం అనేది అతనికి కరెక్టే అని చెప్పి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఈయన ఎవరిని సపోర్ట్ చేశారు? ఈ ఫ్రెంచ్ హిస్టరీ టీచర్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు మళ్ళీ ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇస్లామిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మీద కోపంగా ఉన్నారండి, గురుగా ఉన్నారు. మనకి టర్కీ గురించి తెలుసు. టర్కీ కూడా ఏంటి? ఒక ఇస్లామిక్ నేషన్, రైట్, ఒక ముస్లిం నేషన్. ఇప్పుడు టర్కీ యొక్క ప్రెసిడెంట్ ఈ హత్యను పూర్తిగా ఖండించినప్పటికీ ఈయన ఏం చేశాడు? ఫ్రెంచ్ యొక్క ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలకి రైట్ తప్పు అన్నాడండి. రైట్, అలా చేసి ఉండకూడదు అన్నాడు. దాంతోపాటు ఇంకాస్త ఏం చేశాడు అంటే ఈయన టర్కీ ప్రెసిడెంట్ ఫ్రెంచ్ గూడ్స్ని మనం బాయ్కాట్ చేద్దాము మన కంట్రీలో అని పిలిపించాడండి. ఎవరిచ్చారు? టర్కీ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది జరిగింది.
హిస్టరీ టీచర్ అనే ఆయన ప్రాఫిట్ మహమ్మద్ని కార్టూన్స్ ఉపయోగించి చెప్పడం వల్ల ఆయన మర్డర్ చేయడం అనేది జరిగింది. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాట్లాడితే దాన్ని ఎవరెవరు ఖండించారు? ఇస్లామిక్ గ్రూప్స్ ఖండించాయి. దాంతోపాటు టర్కీ ప్రెసిడెంట్ కూడా ఖండించడం అనేది జరిగింది. ఏం చేశారు? ఫ్రెంచ్ గూడ్స్ బాయ్కాట్ చేస్తూ ఒక కాల్ ఇచ్చారు. అందుకోసమని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు మీకు కాస్త అర్థమైంది అనుకుంటున్నాను, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే చూడండి, మీరు గమనిస్తే ఏం జరిగింది అంటే టర్కీ అనేది ఎప్పటి నుంచో యూరోపియన్ యూనియన్లోని ఒక భాగం అవ్వాలనుకుంటుందండి. టర్కీ అనేది ఏమనుకుంటుంది? యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ ఏదైతే ఉండేదో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అయింది అది, రైట్? యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దానిలో భాగం అవ్వాలనుకుంటుంది. ఎప్పటి నుంచి అనుకుంటుంది సార్? 1987 నుంచి అనుకోవడం అనేది జరిగింది. యూరోపియన్ ఈ ఎకానమిక్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి అప్పటి నుంచే ఇది అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఇట్ బిగిన్ ఫార్మల్ యాక్సెషన్ నెగోషియేషన్స్. టర్కీ అనేది దీనిలోకి వెళ్ళడానికి ఆ నెగోషియేషన్స్ 2005లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ టాక్స్ అనేవి 2016లో ఫ్రీజ్ అయిపోయాయండి. తర్వాత దీని గురించి ప్రస్తావన కానీ ఏమీ లేదు, మాట్లాడడం అనేది ఏం జరగలేదు. బట్ యూరోపియన్ యూరోపియన్ యూనియన్ తాలూకా వ్యవహారాలన్నీ చూసుకునేటటువంటి యూరోపియన్ కమిషన్ ఏమని చెప్పింది అంటే టర్కీ అనేది భాగం అవ్వాలనుకుంటుందయ్యా. దేనిలోకి? యూరోపియన్ యూనియన్లోకి టర్కీ అనేది భాగం అవ్వాలనుకుంటుంది కదా. ఆ ప్రయత్నాలని ఈ రీసెంట్ కాల్ ఏదైతే ఉందో, ఫ్రెంచ్ గూడ్స్ని బ్యాన్ చేయడం అనేటటువంటి పిలుపు ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు? ఫ్రాన్స్ అనేది యూరోపియన్ యూనియన్లో ఒక మెంబర్, రైట్? టర్కీస్ ప్రెసిడెంట్ సపోర్ట్ ఫర్ ఏ బాయ్కాట్ ఆఫ్ ఫ్రెంచ్ గూడ్స్. టర్కీస్ ప్రెసిడెంట్ ఫ్రెంచ్ గూడ్స్ని బాయ్కాట్ చేయాలని పిలుపివ్వడం ఏం చేస్తుంది? ఇట్ ఫర్దర్ సెట్ బ్యాక్ టు ఇట్స్ ఆల్రెడీ స్టాల్డ్ బిట్ టు జాయిన్ ద యూఈ. యూరోపియన్ యూనియన్తో అది చేరాలన్న కోరిక ఇప్పటికే స్తంభించిపోయింది. ఎందుకు? 2016లోనే టాక్స్ ఆగిపోయాయని చెప్పాను కదా. ఇంకాస్త దాన్ని వెనక్కి నెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్తో కలిసే ఏదైతే ఎఫర్ట్ ఉందో ఆ ఎఫర్ట్లో ఇది ఒక సెట్ బ్యాక్ అవుతుంది అని చెప్పి ఎవరు చెప్పారు? యూరోపియన్ కమిషన్ యొక్క స్పోక్స్ పర్సన్ చెప్పడం అనేది జరిగిందండి, రైట్? యూరోపియన్ కమిషన్ ఇంకొక వార్నింగ్ ఏమిచ్చింది అంటే అఫీషియల్ బాయ్కాట్ ఏదైతే ఉందో, అఫీషియల్గా బాయ్కాట్ చేస్తే, రైట్, టర్కీస్ రిలేషన్షిప్స్ విత్ ద బ్లాక్, యూరోపియన్ యూనియన్తో టర్కీ యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, రైట్? టర్మ్స్ అండ్ కండిషన్స్ని, ఒక యూరోపియన్ యూనియన్లో సభ్యులుగా అవ్వాల్సినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని మన తాలూకా టర్కీ ఏదైతే ఉందో అది బ్రీచ్ చేసినట్టు అవుతుంది. అప్పుడు దానికి కంప్లీట్గా యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్ అనేది రాదు, వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పి యూరోపియన్ కమిషన్ అనేది వార్న్ చేయడం అనేది జరిగింది, రైట్? యూరోపియన్ కమిషన్ ఎవరు అంటే యూరోపియన్ యూనియన్ తాలూకా వ్యవహారాలు, ట్రేడ్, దానికి సంబంధించిన టర్మ్స్, ఎవరు జాయిన్ అవ్వాలి, ఎవరు ఎగ్జిట్ అవ్వాలి, వీటన్నిటిని ఎవరు నిర్ణయిస్తారు? యూరోపియన్ కమిషన్ అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది, రైట్? ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇప్పుడు మనం మాట్లాడబోయే ఆర్టికల్ వచ్చేసి యూఎస్ టు సెల్ డిఫెన్స్ సిస్టమ్స్ వర్త్ $2.4 billion టు తైవాన్, రైట్? చైనా హ్యాడ్ అనౌన్స్డ్ శాంక్షన్స్ ఆన్ యుఎస్ ఫర్మ్స్ ఫర్ ఆర్మ్స్ సేల్. తైవాన్కి ఎవరు అమ్ముతున్నారు ఆర్మ్స్? యుఎస్ అమ్ముతుంది. యుఎస్ ఫర్మ్స్, యుఎస్ కంపెనీస్ అనేవి అమ్ముతున్నాయి. యుఎస్ ఫర్మ్స్ తైవాన్కి ఆర్మ్స్ అమ్ముతుంటే చైనా ఏమో ఆ అమ్మినటువంటి కంపెనీల మీద ఏం చేస్తానంది? శాంక్షన్స్ అనేవి, ఆంక్షలు అనేవి విధిస్తానంటుంది, రైట్? ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా తెలియాలంటే ముందు చైనాకి తైవాన్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ మీకు అర్థం కావాలి. ఈ రెండింటి మధ్య ఏంటి సంబంధం అని మీకు అర్థం కావాలి. అర్థమైన తర్వాతే మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమవుతుంది, రైట్? సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని మనం దేనిలో చదువుకుంటాం? జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. చైనాకి తైవాన్కి రిలేషన్ మీకు కంప్లీట్గా తెలియాలంటే, రైట్, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి కంప్లీట్గా రెండింటి మధ్య హిస్టరీతో సహా తెలియాలంటే మీరు ఏం చూడాలి అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 21 అక్టోబర్ హిందూ ఎనాలిసిస్ ఏదైతే చేశానో అదొక్కసారి చూడండి అండి.
దానిలో ఒక ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. వీటి మధ్య కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్పాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు చెప్పరా సార్ అంటే కాస్త మీకు ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు చెప్తాను, ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఆ వీడియో ఒక్కసారి చూడండి. రైట్, ఇప్పుడు ఈ ఆర్టికల్లోకి వెళ్దాము, జాగ్రత్తగా వినండి అమ్మా. గుర్తుపెట్టుకోండి, మెయిన్ల్యాండ్ చైనా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అందరూ చైనా అని పిలుస్తున్నారు కదా, ఆ మెయిన్ల్యాండ్ చైనాని ఏమని పిలుస్తారు అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, సింపుల్గా పిఆర్సి అని పిలవడం అనేది జరుగుతుంది. తైవాన్ ఏమని పిలుస్తారు అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. ఆర్ఓసి అంటారు. రైట్, అదేంటి సార్ రెండు చైనాలు ఉన్నాయా, ఏంటి దాని రిలేషన్ అంటే డేట్ చెప్పాను కదా, ఒక్కసారి ఆ వీడియో చూడండి. అయితే చైనా తైవాన్ మధ్య సంబంధం మీకు మామూలుగా టూకీగా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ పిఆర్సి ఏదైతే ఉందో, ఈ ఆర్ఓసి ఏవైతే ఉందో, రైట్, అసలు ఏంటి అంటే చైనా ఏమంటుంది అంటే, మెయిన్ల్యాండ్ చైనా ఏమంటుంది అంటే తైవాన్ అనేది మా చైనాలో ఒక భాగం అంటుంది. వీఆర్ వన్ చైనా అంటుంది. వన్ చైనా పాలసీని, వన్ చైనా ప్రిన్సిపల్ని ఎవరు ఫాలో అవుతారు, మెయిన్ల్యాండ్ చైనా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. కానీ తైవాన్ ఏమంటుంది, నో, మాకు సావరెంటీ ఉంది, సార్వభౌమత్వం ఉంది, మా గవర్నమెంట్ మాకుంది, మా గవర్నెన్స్ మాకుంది, మా తాలూకా సిస్టమ్ మాకుంది, సో వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి తైవాన్ అంటుంది. చైనా ఏమంటుందండి, తైవాన్ ఈజ్ ఎ ప్రావిన్స్ ఆఫ్ చైనా అనడం అనేది జరుగుతుంది. ఇంతకీ తైవాన్ ఎక్కడుంది సార్, ఇట్ ఈజ్ ఇన్ ద సదరన్ కోస్ట్ ఆఫ్ మెయిన్ల్యాండ్ చైనా. చైనా యొక్క సదరన్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, అంటే దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఏదైతే కోస్ట్ ఉందో అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అయితే చూడండి అమ్మ, రైట్, అయితే ఏం జరిగిందో న్యూస్లోకి ఏంటి వచ్చింది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏం లేదు, యుఎస్ అనేది ఏమందంటే యుఎస్ కంపెనీస్తో మొన్న తైవాన్ అనేది ఒక ఆర్మ్ డీల్ అనేది చేసుకుంది, వెపన్స్ తాలూకా డీల్ అనేది చేసుకుంది, ఆర్మ్స్ డీల్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. దీనికి బదులుగా ఏం చెప్పింది అంటే, చైనా ఏం చెప్పింది అంటే, ఎవరైతే తైవాన్కి వెపన్స్ అమ్మినటువంటి యుఎస్ ఫర్మ్స్ ఉన్నాయి చూసారా, వాటి మీద ఆంక్షలు విధిస్తాము అని చెప్పింది. రైట్, శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పింది. ఆంక్షలు విధిస్తే ఏమవుతుంది, ఆ యుఎస్ ఫర్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి చైనాకి ఏవి అమ్మలేవి ఇక మీదట. రైట్, వాటితో ట్రేడ్ అండ్ బిజినెస్ చేయడం అనేది అవ్వదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది అవ్వదు. రైట్, దీనివల్ల ఈ కంపెనీలు అనేవి నష్టపోతాయి. సో ఇలాంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విధిస్తాము అని చెప్పి చైనా చెప్పడం అనేది జరిగింది. చైనా ఈ మాట అన్న కొన్నాళ్ళలోనే, కొద్ది రోజుల్లోనే యుఎస్ ఏం ప్రకటించింది అంటే, చూడండి, టామ్ అండ్ జెర్రీ వార్లా ఉంటుంది. రైట్, ఎందుకు ప్రజెంట్ ఒక కోల్డ్ వార్ లాంటిది నడుస్తుంది, ఒక జియో పొలిటికల్ టెన్షన్ అనేది యుఎస్ అండ్ చైనా మధ్య నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. చైనా ఇది ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఏం చేసింది యుఎస్ అనేది, మేము తైవాన్తో ఇంకొక $2.4 బిలియన్ డీల్ అనేది కుదుర్చుకుంటున్నాము అని చెప్పింది. ఎవరితో, తైవాన్తో. రైట్, దేని గురించి, 100 హార్పూన్ కోస్టల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, జాగ్రత్తగా వినండి, 100 వీటిని మేము తైవాన్కి అమ్మబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడు చెప్పింది, చైనా అనేది ఎవరైతే అమ్ముతున్నారో యుఎస్ ఫర్మ్స్ వాళ్ళకి మీద శాంక్షన్స్ అనేవి, ఆంక్షలు విధిస్తామని చెప్పినప్పటికీ యుఎస్ అనేది ధైర్యంగా చెప్పగలిగింది. రైట్, చూడండి, అయితే ఈ 100 హార్పూన్ కోస్టల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, హెచ్సిడీస్ అంటారు, దీన్ని ఏవైతే ఉన్నాయో వీటిలో ఎన్ని ఉంటాయంటే, ఇట్ ఇన్క్లూడ్స్ 400 RGM 84L4 హార్పూన్ బ్లాక్ 2 సర్ఫేస్ లాంచ్డ్ మిసైల్స్ అనేవి ఉంటాయంట ఈ డిఫెన్స్ సిస్టమ్ మొత్తంలో. సర్ఫేస్ లాంచ్డ్ మిసైల్స్ అనేవి ఉంటాయి. వీటి రేంజ్ ఎంత ఉంటుంది సార్ అంటే 125 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందంట. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే యుఎస్ కంపెనీ అయినటువంటి బోయింగ్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరిగింది.
రైట్. వీటిని ఒక ఫిక్స్డ్ ప్లేస్లో మౌంట్ చేయొచ్చు, రైట్, ఫిక్స్ చేయొచ్చు, లేదా దే కెన్ బి మౌంటెడ్ ఆన్ ఏ ట్రక్, ఒక ట్రక్ మీద కూడా మౌంట్ చేయొచ్చు. వేటిని? ఈ వెపన్స్ ఏవైతే హార్పూన్ కోస్టల్ డిఫెన్స్ సిస్టమ్తో వచ్చినటువంటి ఈ సర్ఫేస్ లాంచ్డ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, హార్పూన్ బ్లాక్ టు సర్ఫేస్ లాంచ్డ్ మిసైల్స్, వీటి తాలూకు రేంజ్ 125 కిలోమీటర్స్. ఎవరు తయారు చేశారు? బోయింగ్. దే కెన్ బి కెప్ట్ ఆన్, దే కెన్ బి పొజిషన్డ్ ఆన్ ఏ ఫిక్స్డ్ ప్లేస్, ఫిక్స్డ్ ప్లాట్ఫామ్, ఆర్ దే కెన్ బి మౌంటెడ్ ఆన్ ఏ ట్రక్, ఒక ట్రక్ మీద కూడా ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే చైనా అనేది ఏం చేస్తుంది అంటే తైవాన్ యొక్క ఎయిర్లో, రైట్, తైవాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ జోన్ ఏదైతే ఉందో దానిలోకి అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు జరగనటువంటి ఫ్రీక్వెన్సీతో చాలా విరివిగా చాలా ఎక్కువ సార్లు ఏం చేస్తుంది, తైవాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోకి చైనా యొక్క జెట్స్ ఏవైతే ఉంటాయో, చైనా జెట్స్ అండ్ బాంబర్స్ ఏవైతే ఉంటాయో అవి చొచ్చుకు రావడం అనేది జరుగుతుంది. సో తైవాన్ దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు ఎదుర్కోవాలంటే, రైట్, ఎవరిని? చైనాని. సో అందుకోసమని చెప్పి యుఎస్ ఏం చేస్తుంది, తైవాన్కి తన ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోండి, తైవాన్ తాలూకా సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ. ఏషియాలోనే ఇది 5th లార్జెస్ట్ ఎకానమీ అండి. చాలా చిన్న ఐలాండ్ కానీ ఎకానమికల్గా చాలా స్ట్రాంగ్, రైట్. దిస్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. చిప్ అంటే ఐ మీన్ మనకి మొబైల్ ఫోన్స్లోని గట్రా వాడతారు కదా, ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ అండి, రైట్. అందుకే ఇది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ఏషియా, అంత పెద్దది. తైవాన్ అనేది పొరపాటున చైనా అంటున్నట్టు తైవాన్ అనేది చైనాలో భాగం అయిపోయిందే అనుకోండి, ఒప్పుకున్నారా అనుకోండి, చైనాని ఇంకా ఎవరు ఆపలేరు. ఇప్పటికే చైనా అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వెలుగుతుంది, ఒక వెలుగు. తైవాన్ కూడా కలిసింది అంటే చైనా అనేది ఒక గ్లోబల్ పవర్గా ఎదిగే శక్తి అయితే తైవాన్కి వస్తుంది, రైట్. చైనాకి రావడం అనేది జరుగుతుంది. సో యుఎస్ అనేది తైవాన్కి కాస్త సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్. యుఎస్ తాలూకా వీళ్ళు ఏం చెప్పారు అంటే ఈ హార్పూన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు హార్పూన్ డిఫెన్స్ సిస్టమ్స్ అని చెప్పాం కదా, ఈ హార్పూన్ డిఫెన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే తైవాన్లో సెక్యూరిటీని పెంచడానికి, తైవాన్లో పొలిటికల్ స్టెబిలిటీని పెంచడానికి, దాంతోపాటు తైవాన్లో మిలిటరీ బ్యాలెన్స్ అనేది పెంచడానికి. ఇవి ఉపయోగపడతాయి, ఈ ఆర్మ్స్ ఏవైతే కొత్త ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగపడతాయి అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఆల్రెడీ చెప్పాను కదా, మీ కంప్లీట్ హిస్టరీ తైవాన్ అండ్ చైనా మీద కంప్లీట్ హిస్టరీ తెలుసుకోవాలంటే 21 అక్టోబర్ 2020లో ఉంది, ఒక్కసారి చూడండి, రైట్. మీరు కొత్త విషయం నేర్చుకున్నట్టు కూడా మీకు బాగుంటుంది హిస్టరీ మొత్తం తెలిస్తే, రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా క్లియర్ అయిందని అనుకుంటున్నాను, రైట్. బట్ చైనా అనేది ఈసారి ఏం చేస్తుంది, శాంక్షన్స్తోనే వదిలిపెడుతుందా, ఇంకా ఏమైనా చేయగలదా యుఎస్ ఫార్మ్స్కి, రైట్, చూద్దాం. ఈ జియో పొలిటికల్ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఎవరెవరి మధ్య, యుఎస్ అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ఈ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఇది అప్పటి కోల్డ్ వార్ని గుర్తు చేయడం అనేది జరుగుతుందండి, రైట్. దీనివల్ల ఏం జరుగుతాయి, డైరెక్ట్ వార్స్ జరగకపోయినా ప్రాక్సీ వార్స్ జరిగే అవకాశం ఉంది. ప్రాక్సీ వార్స్ అంటే ఏంటండి, మీ అందరికీ తెలుసు. సపోజ్ చైనా అండ్ యుఎస్ వార్లో ఉన్నాయనుకోండి, ప్రాక్సీ వార్ అని చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ రెండు తలపడవండి. ఏం జరుగుతుంది, ఒక్క నిమిషం, పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుందంటే యుఎస్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, చైనా అనేది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ప్రత్యక్షంగా పోటీ పడకుండా వీటి తాలూకు ఎలైస్తో పోటీ చేయించడం అనేది జరుగుతుంది, వార్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రాక్సీ వార్స్ పెరిగే అవకాశం ఉంది, రైట్. సో ఇలాంటి గ్లోబల్ పీస్కి, గ్లోబల్ స్టెబిలిటీకి ఏదైతే ఇదవుతుందో వాటిని అర్జెంటుగా ఇది చేయాల్సిన అవసరం ఉంది, రైట్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, రెండు దేశాల మధ్య విషయం అంటే చాలామంది జనాల జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి వీటి వల్ల, రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా డిజిగ్నేట్స్ 18 persons బేస్డ్ ఇన్ పాకిస్తాన్ యాజ్ టెర్రరిస్ట్స్. దీన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీలో మాట్లాడుకుంటామండి, రైట్. ఇంటర్నల్ సెక్యూరిటీలో మాట్లాడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు
పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, గవర్నెన్స్లో కూడా మాట్లాడుకుంటాం, ఇంటర్నల్ సెక్యూరిటీలో జిఎస్ పేపర్ 3లో ముఖ్యంగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇండియా అనేది పాకిస్తాన్కి చెందినటువంటి 18 మందిని 18 పర్సన్స్ని టెర్రరిస్టులుగా డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది. ఏ యాక్ట్ ప్రకారం చేసింది, ఆ యాక్ట్ ఏంటి, ఎందుకు తెచ్చారు, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1967 1967లో తీసుకొచ్చారండి. ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్, మన దేశం లోపల డిస్టర్బెన్స్ అనేది కాస్త జరిగింది. రైట్, అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్, దాంతోపాటు ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఈ రెండింటిని రూపుమాపడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ యాక్ట్ని. సింపుల్, ఏం లేదమ్మా, 1962 టైంలో ఏం జరిగింది అంటే మనకి తమిళనాడుకు చెందినటువంటి ఒక రీజనల్ పార్టీ లీడర్ ఏం చేశారు అంటే తమిళ్ కంట్రీ ఒకటి కావాలి అని చెప్పి ఆయన పోరాటం అనేది చేయడం అనేది జరిగింది. మాకు సెపరేట్ కంట్రీ కావాలి, వీ విల్ సెసీడ్ ఫ్రమ్ ఇండియన్ యూనియన్, భారత యూనియన్ నుంచి మేము బయటకు వెళ్ళిపోతామని చెప్పి ఆయన పాపం ఇది చేయడం అనేది జరిగింది. రైట్, ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఆ డిమాండ్ వల్ల ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆయన ఒక్కరే కాదు, తర్వాత మీరు చూసుకుంటే నాగాలాండ్ ప్రాంతం, అస్సాం ప్రాంతంలో కానీ, బెంగాల్లో కానీ చాలా డిస్టర్బెన్సెస్ తయారయ్యాయి. పంజాబ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఆ టైంలో అయిన అవ్వడం అనేది జరిగింది. అదే టైంలో ఏం జరిగింది అంటే ఇండియా చైనా వార్ కూడా జరిగిందండి. ఇండియా చైనా వార్ ఒకటి జరిగింది. అదే టైంలో ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరగడం అనేది జరిగింది ఆ టైంలోనే, అరౌండ్ దట్ టైం. రైట్, ఈ జరిగినప్పుడు ఎక్స్టర్నల్ అగ్రెషన్ కూడా ఇది ఉండడం అనేది జరిగింది. ఈ చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది చైనీస్ ఆర్మీకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఆ టైంలో. సో ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని, ఎక్స్టర్నల్ అగ్రెషన్ని పూర్తిగా కట్టడి చేయడానికి ఏం తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఓకే, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది. దీనికి ఏం చేశారు అంటే ఈ అమెండ్మెంట్ అనేది చేశారండి రీసెంట్గా. ఎప్పుడు 2019లో అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. అమెండ్మెంట్లో మెయిన్ ప్రొవిజన్, ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏం తీసుకొచ్చారు అంటే ఈ అమెండ్మెంట్లో ముందు ఎలా ఉండేదంటే యూఏపీఈలో ఒక టెర్రరిస్ట్గా ముద్ర వేయాలంటే అది ఆర్గనైజేషన్ అయి ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు, దానిని ఇండివిజువల్స్కి కూడా పరిమితం చేశారు. రైట్, ఇండివిజువల్స్కి కూడా పెట్టడం అనేది జరిగింది. ఎందుకు అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్, ఆర్టికల్ 370 అబాలిషన్ కానీ, వీటి వల్ల ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది తలెత్తే ప్రమాదం ఉంది. సో దాన్ని కట్టడి చేయడానికి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. కేవలం ఆర్గనైజేషన్సే కాదు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినటువంటి నేషనల్ సెక్యూరిటీకి, నేషనల్ సావరెంటీకి ఇబ్బంది పెట్టేటటువంటి ఒక ఇండివిజువల్కి కూడా ఏం చేస్తారు, టెర్రరిస్ట్గా ముద్ర వేయడం అనేది జరుగుతుంది. ముద్ర వేసి 4th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు పాలిటీని ఇది చేసుకుంటే, పాలిటీ మీరు చదివితే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. లేదు యూఏపీఏ యాక్ట్ గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా ఏ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయగలిగేటట్టు, రైట్, దాని ఎసెన్స్ కూడా నాకు కావాలి అంటే మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వాలండి. నేను కంప్లీట్ డీటెయిల్డ్ హిస్టరీతో సహా కంప్లీట్గా లోతుల నుంచి చెప్తాను, బ్యాక్గ్రౌండ్ నుంచి. రైట్, అరటిపండు నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ని చేస్తాను. ఇక్కడ నా నెంబర్ రాస్తున్నాను చూడండి, నాకైనా మీరు ఫోన్ చేయొచ్చు. 8500671913 ఇది నా నెంబర్. మీరు నా నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు, నాతో మాట్లాడి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఏదైతే అనాలిసిస్ ఇస్తున్నానో దీని తాలూకా PDF ఇస్తానండి కంప్లీట్గా. దాంతోపాటు ఎడిటోరియల్స్, మనం అనాలిసిస్లో మాట్లాడుకోవట్లేదు కదా, ఎడిటోరియల్స్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది డీటెయిల్డ్గా. రైట్, దీనిలో జాయిన్ అయితే దాంతోపాటు లైవ్ సెషన్స్ ఉంటాయి, MCQ సెషన్స్ ఉంటాయి, మెయిన్ సెషన్స్ ఉంటాయి, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది. కేవలం ఫీజు 5000 రూపీసే. వీలైతే జాయిన్ అవ్వండి. రైట్, నా నెంబర్ నోట్ చేసుకోండి, వీలైతే నాకు కాల్ చేయండి. అయితే చూడండి,
ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఇది చేయడానికి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ తీసుకొచ్చారు కదా. దీనిలో అమెండ్మెంట్స్ అనేది ఎప్పుడు చేశారు? లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో చేయడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఏం చేశారు? టెర్రరిస్ట్గా ముద్ర వేయాలంటే ఆర్గనైజేషన్ ఒక్కటే అవ్వక్కర్లేదు, ఇండివిజువల్స్ కూడా అవ్వచ్చు అని చెప్పి అమెండ్మెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో జాగ్రత్తగా వినండి అమ్మ. దీని ప్రకారంగా ఏం చేశారు? రీసెంట్గా 13 మంది ఇండివిజువల్స్ని టెర్రరిస్టులుగా ముద్ర వేశారండి. ఈరోజు న్యూస్లో ఏమొచ్చింది? 18 మోర్, 13తో కలిపి ఇంకొక 18 మందిని టెర్రరిస్టులుగా ముద్ర వేయడం అనేది జరిగింది. రైట్. ఈ 18 టెర్రరిస్టులు ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు? పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు అని చెప్పడం అనేది జరిగింది. యుఏపిఏ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దిస్ ఇస్ అన్ యాంటీ టెర్రర్ లా ఇన్ ఇండియా. ఈ యాంటీ టెర్రర్ లాకి అమెండ్మెంట్ అనేది చేశారు. అమెండ్మెంట్ ఆ అమెండ్మెంట్ చేసినటువంటి లా ద్వారా ఏం చేశారు? ఈ 13 మందిని 18 మందిని టెర్రరిస్టులుగా ముద్ర వేయడం అనేది జరిగిందండి. రైట్. హజీబుల్ ముజాహిద్దీన్ కమాండర్ సయ్యద్ సహలుద్దీన్ కానీ, దాంతోపాటు దావూద్ ఇబ్రహీమ్స్ క్లోజ్ ఎయిడ్ అయినటువంటి చోటా షకీల్ కానీ వీళ్ళందరినీ టెర్రరిస్టులుగా డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు బత్కాల్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వేరియస్ టెర్రరిస్ట్ యాక్ట్స్ ఇండియాలో జరిగినటువంటి జర్మన్ బేకరీ ఇన్ పూణే, చిన్నస్వామి స్టేడియం బ్లాస్ట్ బెంగళూరులో జరిగినటువంటిది, జామా మసీద్ 2010లో జరిగినటువంటిది, జైపూర్లో సీరియల్ బ్లాస్ట్, ఢిల్లీలో బ్లాస్ట్లు, అహ్మదాబాద్లో, సూరత్లో బ్లాస్టులు చేసినటువంటి ఈ 18 మంది టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు బత్కాల్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ టెర్రరిస్టులుగా ముద్ర వేయడం అనేది జరిగింది. అండర్ ఏ యాక్ట్ అండి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. రైట్. అమెండ్మెంట్ దేనిలో చేశారు? ఆర్గనైజేషన్ కాకుండా ఇండివిజువల్స్ కూడా అమెండ్మెంట్ చేశారు కాబట్టి యుఏపిఏ అమెండ్మెంట్ 2019 ద్వారా ఈ 18 మందికి టెర్రరిస్టులుగా ముద్ర వేయడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. పర్ఫెక్ట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.